హలో ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు చూసిన ఫోన్ రివ్యూస్ లో ఇది కొంచెం డెప్త్ గా ఉంటుంది. అలాగే ఈ నవంబర్ 2025 లో ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్నది మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. అదే ఐక్యూ నుంచి రిలీజ్ అయిన ఐక్యూన్ 15 మొబైల్. ఇంకెందుకు లేట్, దీని ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు వెల్కమ్ బ్యాక్ టు సంజయ్ పిరాది టెక్ ఛానల్. మన దగ్గర మొబైల్ అయితే అవైలబుల్ గా లేదు కాబట్టి ఈ బాక్స్ లో ఏమేం ప్రొవైడ్ చేస్తారో నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఇది హ్యాండ్సెట్, USB-C కేబుల్, అలానే 100 వాట్ ఛార్జర్, ఇంకా సిమ్ ఎజెక్టర్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చూసుకుంటే మొబైల్ కి సంబంధించిన డాక్యుమెంట్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా ఫోన్ చూసుకుంటే ప్రీమియం ఫినిష్ తో చాలా సూపర్ గా ఉంది. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వస్తే ఈ మొబైల్ మనకి కొంచెం పెద్దగా ఉంటుంది, అలాగే బోల్డ్ గా కూడా ఉంటుంది. ఇంకా దీంట్లో మనకి LTPO డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా 6.86 ఇంచెస్ తో మనకి అవైలబుల్ గా వస్తుంది. అలానే ఫోన్ బాడీ మనకి IP68, IP69 మనకి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో కూడా మనకి వస్తుంది. కర్వర్ డిస్ప్లే తో, పంచ్ హోల్ నాచ్ తో, ఇంకా మనకి 215 గ్రామ్స్ అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో మనకి 3 వేరియంట్స్ అయితే కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లాక్, వైట్, బ్లూ తో అయితే మనకి 3 వేరియంట్స్ లో మొబైల్ అయితే మనకి లాంచ్ చేశారు. ఇంకా డిస్ప్లేకి వస్తే మనకి ఇది 144 హెచ్ఎస్ LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. 1440x3168 పిక్సెల్ తో, అలాగే 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అంటే మీరు సన్ లైట్స్ లో బయటికి వెళ్ళి మీరు మొబైల్ చూసుకున్నా సరే బ్రైట్నెస్ అయితే హైగా ఉంటుంది. ఇంకా 19.8:9 ఆస్పెక్ట్ రేషియో తో వస్తుంది. అలాగే HDR10+ అయితే సర్టిఫికేషన్ అయితే ఇది పొందింది. ఇంకా పర్ఫార్మెన్స్ లో ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 తో వస్తుంది. అలానే 3 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంది. ఇంకా 12GB ప్లస్ అప్ టు 12GB విచువల్ ర్యామ్ కూడా దీంట్లో మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. అలానే ఎలాంటి ల్యాగ్ లేకుండా మీరు ఆడుకునే గేమ్స్ కూడా చాలా ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది. ఇంకా ఈ మొబైల్ మనకి 2 వేరియంట్స్ లో లాంచ్ చేశారు. ఒకటి 256GB, ఇంకోటి 512GB తో మనకి మొబైల్ అయితే వచ్చింది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఐక్యూలో అసలు 1% కూడా తగ్గదు. ఎందుకంటే దీంట్లో మనకి 7000 mAh బ్యాటరీ పవర్ అయితే అవైలబుల్ గా ఉంది. అలానే మనకి ఇది 100 వాట్స్ వైట్ ఛార్జింగ్ తో వస్తుంది, 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ తో కూడా వస్తుంది. అంటే జస్ట్ 15 మినిట్స్ లో మనకి 50% ఛార్జ్ అయితే అవుతుంది. అంటే మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా వైర్లెస్ సపోర్ట్ ఫోన్ ఉంటే మీ ఫోన్ రివర్స్ చేసి వాళ్ళకైతే ఛార్జింగ్ అయితే షేర్ చేయొచ్చు. ఈ ఫ్యూచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఆల్రెడీ సామ్సంగ్ కానీ ఐఫోన్ లో కానీ రివర్స్ సపోర్ట్ ఛార్జింగ్ అయితే చూసాం. సో ఈ మొబైల్ లో కూడా ఈ ఫ్యూచర్ తీసుకురావడం అన్నది నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే దీంట్లో మనకి ట్రిపుల్ కెమెరా సపోర్ట్ అయితే వస్తుంది. 50MP వైట్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా వైట్ కెమెరాతో మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో మీరు ఏ మోడ్ లో ఎలాంటి ప్లేస్ లో ఉన్నా సరే నైట్ ఆర్ డే సపోర్ట్ లో మీరు ఫొటోస్ తీసుకుంటే చాలా ప్రీమియం గా, చాలా న్యాచురల్ గా ఫొటోస్ అయితే వస్తున్నాయి. అలానే మీరు ఏదైనా వీడియో తీసుకున్నప్పుడు ఇది మనకి 4K 60fps లో సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా లో ఎన్విరాన్మెంట్ లో కూడా చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ ఒక షార్ట్ లో చెప్పాను, మనకి వివో ఇంకా ఐక్యూ మొబైల్స్ లో సాఫ్ట్వేర్ అయితే చేంజ్ అవుతుందని చెప్పేసి. సో దీంట్లో మనకి వాళ్ళు డైరెక్ట్ గా ఆరిజిన్ 6 అయితే లాంచ్ చేస్తున్నారు. ఇంకా Android 16 తో మనకి ఇదైతే రన్ అవుతుంది. సో ప్రీవియస్ ఫంటచ్ ఓఎస్ అప్డేట్స్ తో చాలా మంది కొంచెం విసుకుపోయి ఉంటారు కదా. సో దీంట్లో మనకి ఆరిజిన్ ఓఎస్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో కస్టమైజేషన్స్ అన్ని చాలా హెవీగా ఉంటాయి. సో వన్స్ మీరు మొబైల్ తీసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఒక 3-4 డేస్ వాడిన తర్వాత మీకు కస్టమైజేషన్స్ అయితే అన్ని అర్థం అవుతాయి. సో దీంట్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూచర్స్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో సాఫ్ట్వేర్ అప్డేట్ వన్స్ ఫంటచ్ ఓఎస్ నుంచి ఆరిజిన్ 6 కి వచ్చిన తర్వాత మొబైల్ అయితే కొంచెం బీస్ట్ గా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇంకా కనెక్టివిటీలో ఇది మనకి డ్యూయల్ సిమ్ తో వస్తుంది, అలాగే వైఫై 7 తో వస్తుంది, బ్లూటూత్ 6.0 మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇంకా NFC IR బ్లాస్ట్ కూడా దీంట్లో అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. లైక్ ఇంకా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, ఇంకా ఫేస్ రికగ్నైజేషన్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంది. ఇంకా IP68 రేటింగ్ తో మనకి స్ట్రాంగ్ డ్యూరబిలిటీ అయితే ఉంటుంది. అంటే మీరు మొబైల్ కింద పడేసినా సరే మనకి డిస్ప్లే అయితే పెద్దగా ఏం కాదు. సో అలా అని చెప్పేసి మీరు మీ చేతిలో ఉన్న మొబైల్ ని కిందనైతే పడేయకండి. సో తర్వాత డిస్ప్లే పోతే మనం ఏం చేయలేము. సో తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ అయితే అవుతుంది. సో జాగ్రత్తగా వాడుకోండి మొబైల్ ని. ఇంకా మీరు ఏదైనా గేమ్స్ ఆడుకున్నప్పుడు బ్లూటూత్ పెట్టుకున్నప్పుడు మనకి దీంట్లో ఐరస్ సౌండ్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మీకు ఏ గేమ్స్ ఆడుకున్నా సరే చాలా ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ఇస్తుంది. అలానే ఏదైనా గేమ్ కంటిన్యూగా ఆడుతున్నప్పుడు మీ మొబైల్ అయితే హీట్ ఎక్కదు. ఎందుకంటే దీంట్లో డెడికేటెడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎంతసేపు ఆడుకున్నా
సరే మనకి మొబైల్ అయితే అంతగా హీట్ ఎక్కదు. సో ఈ విషయంలో అయితే నేను ఐక్యూకి అయితే ఫుల్ పాయింట్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కూలింగ్ సిస్టమ్ మొబైల్ అన్నమాట కంపేర్ టు అదర్ మొబైల్స్ బ్రాండ్స్ తో. ఇంకా లాస్ట్లీ ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి జస్ట్ 256 GB మనకి 69,999 కి అవైలబుల్ గా వస్తుంది. అలానే 512 GB మనకి 79,999 కి అయితే లాంచ్ అయితే చేశారు. సో ఆల్రెడీ మనకి నవంబర్ లో ఆల్రెడీ మొబైల్ అయితే లాంచ్ అయింది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ప్రీ బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో కూడా ఈ మొబైల్ అయితే అవైలబుల్ గా ఉంది. లేదు ఇంకా మీకు ట్రస్ట్ వెబ్సైట్ కావాలి అనుకుంటే డైరెక్ట్ హైక్యూ వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఈ మొబైల్ అయితే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మన కంటెంట్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఐక్యూ మొబైల్ కొనాలి అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో కొంచెం హెల్ప్ అవుతుంది.